థంబ్‌నెయిల్ చూసి క్వాడ్‌కాప్టర్ లేదా హెక్సాకాప్టర్ రెండిట్లో ఏదో ఒకటే బెస్ట్ డ్రోన్ ఉంటుంది అని మీ మైండ్‌లోకి రావచ్చు. యాక్చువల్‌గా అలాంటిదైతే ఏమీ ఉండదండి. ఒక్కొక్కరి వాడకం ఒక్కోలా ఉంటుంది కాబట్టి, వాళ్ళ వాడకం బేస్ చేసుకొని ఏది బెస్ట్ డ్రోనో వాళ్ళకి అని నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి. సో, కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా క్వాడ్‌కాప్టర్ అంటే ఏంటి? హెక్సాకాప్టర్ అంటే ఏంటి? అని అర్థం కాని వాళ్ళకి కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చెప్తాను. క్వాడ్‌కాప్టర్ అంటే ఏం లేదండి. ఏ డ్రోన్‌కైనా సరే, ఆ డ్రోన్‌కి 4 మోటార్లే కానీ ఉంటే అది క్వాడ్‌కాప్టర్. ఏ డ్రోన్‌కైనా సరే దానికి 6 మోటార్లు గాని ఉంటే అది హెక్సాకాప్టర్. సో, ప్రెజెంట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో యూజ్ చేస్తున్న డ్రోన్స్ ఇవే డ్రోన్స్ కాబట్టి, దీన్ని మాత్రమే బేస్ చేసుకొని మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తున్నాను. సో, ఏ డ్రోన్ కన్నా సరే కేవలం 4 మోటార్లే కానీ ఉంటే, అది ఏ మోటార్ అయినా సరే, అది ఎక్స్6 కానీ, ఎక్స్8 గానీ, ఎక్స్9 గానీ ఏదైనా సరే, దానికి 4 మోటార్లే ఉంటే అది క్వాడ్‌కాప్టర్. హెక్సాకాప్టర్ కూడా సేమ్. అది ఎక్స్6 మోటార్ ఉన్నా, ఎక్స్8 మోటార్ ఉన్నా, ఎక్స్9 మోటార్ ఉన్నా, ఏ మోటార్ ఉన్నా సరే, దానికి 6 మోటార్లు గానీ ఉంటే అది హెక్సాకాప్టర్. ఓకే. సో, ఇక్కడ ఈ హెక్సాకాప్టర్, క్వాడ్‌కాప్టర్ అనేవి ఇక్కడ ఏ బ్రాండ్ కన్నా ఉండొచ్చు. అంటే సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కార్ కంపెనీ ఉందనుకోండి. ఈ కార్స్ కంపెనీలో వాళ్ళు 5 సీటర్ కార్లు తయారు చేస్తారు. అలానే 7 సీటర్ కార్లు కూడా తయారు చేస్తారు. అలానే డ్రోన్స్‌లో కూడా ఈ డ్రోన్ కంపెనీస్ అనేవి క్వాడ్‌కాప్టర్ డ్రోన్స్ తయారు చేస్తారు. హెక్సాకాప్టర్ డ్రోన్స్ కూడా తయారు చేస్తారు. ఓకేనా? అంటే ఇక్కడ క్వాడ్‌కాప్టర్ అనేది ఏదో పర్టిక్యులర్ బ్రాండ్‌కి, పర్టిక్యులర్ మోడల్‌కి చెందింది కాదండి. ఏ కంపెనీలో అయినా సరే, అది ఏ బ్రాండ్ అయినా దాంట్లో హెక్సాకాప్టర్ ఉండొచ్చు, క్వాడ్‌కాప్టర్ కూడా ఉండొచ్చు. ఓకే. సో, ఇక్కడ క్వాడ్, హెక్సా అనేది బ్రాండ్స్‌కి, మోడల్స్‌కి సంబంధమే లేదు. డ్రోన్స్‌లో ఉండేది మామూలు మోడల్స్ ఏంటి అంటే రెండే. క్వాడ్‌కాప్టర్, హెక్సాకాప్టర్. ఓకే. సో, నెక్స్ట్ అందరికి మేజర్‌గా ఉండే ఇంకో డౌట్ ఏంటంటే, క్వాడ్‌కాప్టర్‌లో, హెక్సాకాప్టర్‌లో ఏమైనా వేరే సిస్టమ్స్ ఏమన్నా యూజ్ చేస్తామా? అంటే క్వాడ్‌కాప్టర్‌లో లోపల బోర్డ్ వేరే ఉంటుంది. దీంట్లో బోర్డ్ వేరే ఉంటుందా అంటే, అలాంటిది ఏమీ ఉండదండి. క్వాడ్‌కాప్టర్‌లో గాని, హెక్సాకాప్టర్‌లో గాని ఒకటే బోర్డ్ యూజ్ చేస్తాము. కాకపోతే మనం క్వాడ్‌కాప్టర్ డ్రోన్‌ని అసెంబుల్ చేస్తున్నప్పుడు ఆ బోర్డ్‌కి మనం చెప్తామనమాట. అంటే దీన్ని మనం కాన్ఫిగరేషన్ పిలుస్తాము. ఆల్రెడీ కాన్ఫిగరేషన్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. సో, డ్రోన్‌ని అసెంబుల్ చేసే టైంలోనే మనం ఏ డ్రోన్‌కి ఆ బోర్డ్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నాము అని మనం ముందుగానే చెప్పేస్తాం. క్వాడ్ ఫ్రేమ్ అయితే క్వాడ్ ఫ్రేమ్ అని, హెక్సా ఫ్రేమ్ అయితే హెక్సా ఫ్రేమ్ అని. సో, ఆ బోర్డ్ దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తుంది. సో, అదంతా వేరే టాపిక్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. సో, లోపల బోర్డ్ మనం యూజ్ చేసే బోర్డ్ కానీ, మనం యూజ్ చేసే రిమోట్ కానీ, మనం యూజ్ చేసే పంప్ కానీ, స్ప్రేయర్లు కానీ ఏవి మారవండి. అన్నీ ఒకటే ఉంటాయి. క్వాడ్ డ్రోన్‌లో గానీ, క్వాడ్‌కాప్టర్ డ్రోన్‌లో కానీ, హెక్సాకాప్టర్ డ్రోన్‌లో కానీ మనం యూజ్ చేసే బోర్డు, రిమోటు, పంపు, స్ప్రేయర్లు అన్నీ ఒకటే ఉంటాయి. మారేదేంటి అంటే మోటార్లు. ఓకేనా? మోటార్లు ఒకటే మారుతాయి. అది కూడా ఫ్రేమ్‌ని బట్టి. సో, ఇక్కడ దాకా క్లియర్ అని అనుకుంటాను మీకు అందరికీ. సో, నెక్స్ట్ మీకు ఏ డ్రోన్ బెస్ట్ అని ఎలా తెలుస్తుందో కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2 డ్రోన్స్‌కి క్వాడ్‌కాప్టర్‌కి, హెక్సాకాప్టర్‌కి అడ్వాంటేజెస్ చెప్తాను. డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను. ఇంకా మీరే డిసైడ్ చేసుకొని మీకు ఏది బెస్ట్ డ్రోన్ అనేది. ఓకే. ఫస్ట్ క్వాడ్‌కాప్టర్ యొక్క అడ్వాంటేజ్ చెప్తాను. డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను. క్వాడ్‌కాప్టర్‌కి అడ్వాంటేజ్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా సైజులో చాలా చిన్నదిగా ఉంటుంది అన్నిటికన్నా. అంటే ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న అన్ని డ్రోన్స్‌లో కన్నా క్వాడ్‌కాప్టర్ డ్రోనే చిన్న డ్రోన్. ఇది ఈజీగా ఎక్కడైనా పట్టేస్తుంది. చిన్న వెహికల్‌లో మనం బైక్‌లో తీసుకొని వెళ్ళొచ్చు. ఎలాంటి కార్‌లో అయినా సరే ఈజీగా పట్టేస్తుంది. హెక్సాకాప్టర్ అలా కాదు. హెక్సాకాప్టర్ అన్ని కార్‌లలో పట్టదు. అలానే క్వాడ్‌కాప్టర్‌ని ఒక పర్సన్ ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఓకేనా? అండ్ దెన్ స్పీడ్ పరంగా చెప్పాలంటే అన్ని డ్రోన్స్‌లో కన్నా హెక్సాకాప్టర్‌లో ఏ డ్రోన్ అన్నా సరే క్వాడ్‌కాప్టర్ ఎప్పుడు కూడా కొంచెం ఫాస్ట్‌గానే వెళ్తుందండి. పికప్ ఎక్కువ ఉంటుంది దానికి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లోకల్‌లో మనం తిరగడానికి ఎక్కువ ఏ బండి యూజ్ చేస్తామంటే బైకే యూజ్ చేస్తాం. పికప్ ఎక్కువ ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి. అలానే క్వాడ్‌కాప్టర్ కూడా పికప్ అనేది హెక్సాకాప్టర్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్‌గా తిరగగలుగుతుంది. హెక్సాకాప్టర్‌తో పోలిస్తే. సో, ఇక్కడ మెయింటెనెన్స్‌లో గురించి చెప్పాలంటే క్వాడ్‌కాప్టర్ ఒక చిన్న పర్సన్, ఒక చిన్న రైతు నేను రోజుకి ఒక 30 ఎకరాలు, 40 ఎకరాలు కొట్టుకుంటాను. నాకది చాలు అనుకునే వాళ్ళకి క్వాడ్‌కాప్టర్ ద బెస్ట్ ఆప్షన్. స్మాల్
డ్రోన్ స్మాల్ బడ్జెట్తో అయిపోతుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు క్వాడ్ కాప్టర్ డిసడ్వాంటేజెస్ ఏంటి? క్వాడ్ కాప్టర్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలానే డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయండి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే స్టెబిలిటీ. హెక్సాకాప్టర్తో పోలిస్తే క్వాడ్ కాప్టర్లో స్టెబిలిటీ కొంచెం తక్కువ. అంటే డ్రోన్ అనేది నిలకడగా ఉంటుంది. ఇది హెక్సాకాప్టర్ అనుకోండి, ఇది క్వాడ్ కాప్టర్ అనుకోండి. హెక్సాకాప్టర్ స్టేబుల్గా కదలకుండా ఉంటుంది, కానీ క్వాడ్ కాప్టర్లో లైట్ కదులుతున్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? క్వాడ్ కాప్టర్ని మీరు కదులుచుకున్న పెట్టినా సరే ఎంతో కొంత లైట్ కదులుతూనే ఉంటుంది. స్టెబిలిటీ అనేది క్వాడ్ కాప్టర్లో తక్కువ. కొత్తగా ఫ్లై చేసే వాళ్ళకి, ఫ్రెషర్స్కి ఏది ఈజీ అనిపిస్తుంది అంటే హెక్సాకాప్టర్ ఈజీ అనిపిస్తుంది ఫ్లై చేయడానికి. ఎందుకంటే హెక్సాకాప్టర్లో చాలా స్టేబుల్గా ఫ్లై అవుతుంది, క్వాడ్ కాప్టర్లో కొంచెం స్టెబిలిటీ తక్కువ అవుతుంది. సో ఈ స్టెబిలిటీ తక్కువ ఉండడం వల్ల మనకేమైనా నష్టమా అంటే నష్టాలు అయితే ఏమీ లేవండి. కాకపోతే ఫ్లయింగ్లో మనకి కొంచెం డ్రోన్ కదిలిన ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవు. ఓకే, స్టెబిలిటీ మాత్రం తక్కువ ఉంటుంది, దానివల్ల టెక్నికల్గా కానీ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అది కూడా ఏమీ అనేది రావు. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజ్. క్వాడ్ కాప్టర్లో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇదే క్వాడ్ కాప్టర్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఏంటంటే క్వాడ్ కాప్టర్లో 4 మోటార్లే ఉంటాయి. అదే క్వాడ్ కాప్టర్కి ఉండే మేజర్ ప్రాబ్లం. 4 మోటార్లు ఉంటే ప్రాబ్లం ఏంటి అని అడగచ్చు. ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుర్చీ ఉందనుకోండి, కుర్చీలో కూర్చోన్నారు, కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. పొరపాటున ఒక కాలు ఏమైనా విరిగింది, బెండ్ అయింది, ఏమవుతుంది? ఆన్ ద స్పాట్ కుర్చీ తిరగబడుతుంది. అర్థమవుతుందా? అలానే క్వాడ్ కాప్టర్ డ్రోన్లు కూడా 4 మోటార్లు, 4 కాళ్ళు లాంటివి డ్రోన్కి. ఓకే, పొరపాటున ఎనీ రీజన్ అంటే ఇది నేను జరగద్ది అని చెప్పట్లేదు, ఎప్పుడన్నా మీరు డ్రోన్ బాగా పాతది అయిపోయి మీరు డ్రోన్ 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, అలాంటప్పుడు మీకు ఈ ఇష్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ అవుతుంటాయి అన్నమాట. అంటే డ్రోన్ ఫ్లై అవుతున్నప్పుడు సడన్గా ఏదైనా ఒక రీజన్తో ఒక మోటార్ గాల్లో ఆగింది అనుకోండి, డ్రోన్ బ్యాలెన్స్ అనేది అవ్వదు. అక్కడ వెంటనే డ్రోన్ బ్యాలెన్స్ అవ్వదు, ఆన్ ద స్పాట్ డ్రోన్ తిరగబడుతుంది వెంటనే. ఇది క్వాడ్ కాప్టర్లో ఉండే ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు, ఇప్పటి నుంచి కదా కొన్ని సంవత్సరాల నుంచి. ఓకే, కానీ హెక్సాకాప్టర్లో మీరు కానీ చూసారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ గాల్లోనే ఒక మోటార్ ఆగిపోయినా సరే మిగిలిన మోటార్లు దాన్ని బ్యాలెన్స్ చేసేస్తాయి వెంటనే. మీరు నన్ను అడగచ్చు, మీరు ఎప్పుడైనా చేసి చూసారా అని. అవును, నేను చేశాను. నేను సుమారు నా కెరీర్ స్టార్ట్ చేస్తున్న టైంలో, అంటే డ్రోన్ టెస్టింగ్స్ టైంలోనే చెప్తున్నాను, అంటే 2017-18 టైంలో అనుకోండి, 20 లీటర్ డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఒక మోటార్ గాల్లోనే ఆగిపోయింది. డ్రోన్ ఒక 10 మీటర్ల ఎత్తులో ఉంది, గాల్లోనే ఒక మోటార్ ఆగిపోయింది. మోటార్ గాల్లో ఆగిపోయిందని క్లియర్గా కంటికి కనిపిస్తుంది, కానీ డ్రోన్లో ఎలాంటి కదలిక లేదు. డ్రోన్ ఎలా అయితే ఎగురుతుందో అలానే ఎగురుతుంది, కానీ కనీసం కదలం కూడా కదల డ్రోన్. ఓకే, దాన్ని స్లోగా నిదానంగా ల్యాండ్ చేసేసాం. అదే ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్లేస్లో క్వాడ్ కాప్టర్ కానీ ఉందా, ఆన్ ద స్పాట్ తిరగబడి ఉంటుంది. డ్యామేజ్ లిటరల్లీ చెప్పాలంటే చాలా హెవీగా ఉంటుంది. 20 లీటర్ కేజీ అంటే 20 లీటర్ డ్రోను 10 మీటర్లు ఎత్తులో గాల్లో ఎగురుతున్నప్పుడు అంత ఎత్తు నుంచి డ్రోన్ కానీ కింద పడి ఉంటే డ్యామేజ్ చాలా హైగా ఉండేది. ఓకే, సో ఇది మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే. క్వాడ్ కాప్టర్కి హెక్సాకాప్టర్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే మేజర్గా. ఇంకా నెక్స్ట్ హెక్సాకాప్టర్లోకి వెళ్దామండి. హెక్సాకాప్టర్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే దానికి 6 మోటార్లు ఉంటాయి. 6 మోటార్లకి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అండ్ దెన్ హెక్సాకాప్టర్ని క్యారీ చేయాలన్నా సరే ఒక 2 మనుషులు అయితే కావాలి. మీరు కాంపాస్ క్యాలిబ్రేషన్ చేయాలన్నా సరే 2 మనుషులు కావాలి. డ్రోన్ని ఇంకో ప్లేస్ నుంచి ఒక ప్లేస్ క్యారీ చేయాలన్నా సరే బిగ్గర్ వెహికల్ కావాలి. వెహికల్ కొంచెం పెద్ద వెహికల్ కావాలి. క్వాడ్ కాప్టర్ లాగా ఎక్కడంటే అక్కడ పెట్టేసేయలేము. సో హెక్సాకాప్టర్ ఉన్నప్పుడు కొన్ని వెహికల్స్లో పట్టచ్చు, పట్టకపోవచ్చు, ఇలాంటి కూడా ఆప్షన్ ఉంది. ఓకే, సో ఇది హెక్సాకాప్టర్లో ఉండే డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఏంటి అంటే ఒకటి సైజ్ పెద్దగా ఉండడం వల్ల క్యారీ చేయడం ఇబ్బంది అవుతుంది. అన్ని వెహికల్స్లో పట్టచ్చు, పట్టకపోవచ్చు కొన్ని వెహికల్స్లో. నెక్స్ట్ ఏంటంటే 2 మనుషులు అయితే ఖచ్చితంగా కావాలి. సో ఈ డ్రోన్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది అంటే నేను రోజుకి ఒక 50-60 ఎకరాలు, 70 ఎకరాలు, 80 ఎకరాలు నేను కొట్టాలనుకుంటున్నాను,
అని అనుకునే వాళ్ళకి ఈ డ్రోన్ బాగా యూజ్ అవుతుందండి. క్వాడ్ కాప్టర్‌తో చేయలేమా అంటే చేయొచ్చు. కానీ క్వాడ్ కాప్టర్ కన్నా హెక్సాకాప్టర్‌లో స్ప్రేయింగ్ విడ్త్ అనేది డ్రోన్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదే అడ్వాంటేజ్. ఈ స్ప్రేయింగ్ విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఒక ఎకరాన్ని త్వరగానే కంప్లీట్ చేయొచ్చు. ఓకే. సో, అండ్ దెన్ అడ్వాంటేజ్ గురించి చెప్పాలంటే హెక్సాకాప్టర్‌లో స్టెబిలిటీ ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. డ్రోన్ చాలా స్టేబుల్‌గా ఫ్లై అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ గాలి వచ్చినా సరే క్వాడ్ కాప్టర్ కన్నా హెక్సాకాప్టర్ ఎక్కువ స్టేబుల్‌గా ఉంటుంది. తట్టుకోగలుగుతుందనమాట డ్రోన్. అండ్ దెన్ ఇంకా చెప్పాలి అంటే ఇంకా అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఇంకా చాలానే ఉన్నాయండి. మేజర్‌గా కొన్ని అంటే మనకి ఏది ఇంపార్టెంటో అవి వరకే మీకు నేను కవర్ చేశాను. సందర్భం వచ్చినప్పుడు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. సో, ప్రస్తుతానికైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దగ్గరలో ఎవరైనా డ్రోన్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.